హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈ వారం స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చాలా రుచిగా, చాలా టేస్ట్గా, అది కూడా హైదరాబాద్ స్టైల్లో పక్కా ముస్లిం స్టైల్ చికెన్ దమ్ బిర్యానీని ఎలా ఇక్కడ ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా. చాలా ఈజీ అండ్ టేస్ట్ మాత్రం అద్రిపోవాల్సిందే. మళ్ళీ ఇదే బిర్యానీ మీరు ప్రిపేర్ చేస్తారు. ముందుగా అయితే చికెన్ని క్లీన్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్దే యాడ్ చేయాలి. ఇందులో పసుపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్, చికెన్ వచ్చేసి నేను 1/2 కేజీ తీసుకున్నాను అండ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు వచ్చేసి మనకి చికెన్కి ఎంత అయితే సరిపోతుందో అంత అయితే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ అండ్ ఇందులో వచ్చేసి ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అండ్ ఇందులో వచ్చేసి షాజీరా కంపల్సరీగా యాడ్ చేయాలి. షాజీరాని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ ఇందులో వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు పుదీనా వచ్చేసి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి బిర్యానీలో. దీంతో పాటు బిర్యానీ ఆకు అండ్ ఇందులో వచ్చేసి పెరుగుని 1/2 కప్ నేను యాడ్ చేస్తున్నాను. ముందుగా అయితే చికెన్ని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచి టేస్ట్ అనేది బిర్యానీకి వస్తుంది. దీంతో పాటు నల్ల మిరియాలు యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ మొత్తం మనం కలిపిన తర్వాత ఒక్కసారి నేనైతే స్పూన్తో మిక్స్ చేసేస్తున్నాను. చక్కగా వీటిని మొత్తం మనం మిక్స్ చేసేసి ఒక్క 1/2 అవర్ పక్కన పెట్టేసామనుకోండి, బిర్యానీ చాలా టేస్ట్గా వస్తుంది. మిక్స్ చేసినటువంటి ఈ చికెన్ని 1/2 అవర్ మనం రెస్ట్ ఇస్తున్నాం కదా, సో చాలా బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో లెమన్ జ్యూస్ని కలుపుకోవాలి. లెమన్ జ్యూస్ వచ్చేసి నేను 1/2 తీసుకుంటున్నాను. మరీ ఎక్కువగా యాడ్ చేసామనుకోండి పుల్లగా వచ్చేస్తుంది. సో ఒక 1/2 అయితే సరిపోతుంది. ఇందులో టమాటా అయితే నేను యాడ్ చేస్తున్నానండి. కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇదైతే నేను ఆప్షనల్గా యాడ్ చేశాను. సో ఒక్కసారి వీటన్నిటి కలిపిన తర్వాత నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఒక్క 1/2 అవర్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీంతో పాటు మనకి రైస్ కూడా కావాలి కదా, బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ 1/2 కేజీ నేను యాడ్ చేస్తున్నాను. ఈ 1/2 కేజీని ముందుగానే అంటే ఒక 1/2 అవర్ 1 అవర్ ముందే మనం నానపెట్టేసుకోవాలి. సో కాస్త దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఏంటంటే మనం బిర్యానీ కావాల్సిన మొత్తం స్పైసెస్ ఉంటాయి కదా, అంటే దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ ఉంటాయి కదండి. సో వాటిని కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టుకున్నటువంటి ఈ చికెన్ ఉంది కదా, సో ఈ చికెన్ ఇందులోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చికెన్ పీస్ అనేది మెత్తగా ఉడకాలి కదా. ముందుగా అయితే మనం చికెన్ పీసెస్ని మనం ముందుగా మెత్తగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలండి. ఇక్కడ వాటర్ చూసారు కదా, కరెక్ట్గా సరిపడినంత నేనైతే యాడ్ చేశాను. దీనికి సరిపడినంత అంటే ఉడకటానికి. ఇప్పుడు ఇందులో కసూరి మేతిని కంపల్సరీగా యాడ్ చేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీకి. సో యాడ్ చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ మూత పెట్టేసి నాకైతే ఒక 1/2 అవర్లో చికెన్ అయితే ఉడికిపోయింది. సో ఎందుకంటే నేను చేసేది 1/2 కేజీకే కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే బిర్యానీకి ఎప్పుడైనా 1/2 కేజీ చికెన్ అయితే 1/2 కేజీ రైస్నే తీసుకోవాలి. కేజీ చికెన్ అయితే కేజీ రైసే తీసుకోవాలి. ఎన్ని కేజీస్ చికెన్ అయితే మనం యూజ్ చేస్తున్నామో అన్ని కేజీస్ రైస్ని కూడా తీసుకోవాలి. ఇది కరెక్ట్ మెజర్మెంట్. సో ఇక్కడ చూడండి, చికెన్ పీసెస్ అయితే ఉడికిపోయాయి కదా. సో కాస్త దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైస్ ఇక్కడ ఉడికించుకోవాలి. ఈ రైస్ని ఉడికించుకునేటప్పుడు అందులో ఆయిల్ అండ్ దీంతో పాటు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేస్తే మనకేంటంటే ఈ బియ్యం ఉన్నాయి కదా, సో ఈ రైస్ వచ్చేసి ఒకదానికొకటి అంటుకోపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆయిల్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఉడికించుకుంటూ ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ప్రిపేర్ చేసినటువంటి చికెన్ కర్రీ ఉంది కదా, సో వీటిని చికెన్ అంటే ఈ బిర్యానీ చికెన్ని మనం ప్రిపేర్ చేసాం కదా. సో ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఉడికించినటువంటి ఈ రైస్ని ఫస్ట్ లేయర్ మీద వేయాలి. ఫస్ట్ లేయర్ మీద వేసేటప్పుడు రైస్ వచ్చేసి 80% ఉడకాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం పచ్చిగా ఉండాలన్నమాట, మరీ ఎక్కువగా పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు లాస్ట్కి వేస్తాం కదా లేయర్, ఈ లేయర్ వచ్చేసి 95% రైస్ అనేది ఉడికిపోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, దీంతో పాటు ఫుడ్ కలర్ యాడ్ చేసేసి దీని మీద కంపల్సరీగా నెయ్యిని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద పెట్టాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది కూడా పెనం ఉంటుంది కదా, సో పెనం మీద ఈ బిర్యానీని ఈ విధంగా పెట్టామనుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. లేదనుకోండి కింద మాడిపోతుంది. సో ఈ విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక్క 1/2 అవర్ వదిలేస్తే చాలు, పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బిర్యానీ వచ్చేసండి పక్కా ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీ అనమాట. సో ఈసారి మీరు ఖచ్చితంగా ఈ బిర్యానీని ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మీరు ప్రిపేర్ చేస్తారు. సో అయితే ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది కదా, చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో. సో మరి నేను చెప్పినటువంటి ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మీరు బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.